V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు జూలై జూనోసిస్ డే సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర వెటనరీలో సుమారు 400 వరకు ఫ్రీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజు మనం వరల్డ్ జూనోసిస్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అది ఏంటంటే మన డాక్టర్ మహేష్ గారు ప్రొఫెసర్ అండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్ తాలూకా ఆఫీసర్ ఇన్ఛార్జ్ తాలూకా ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. దానికి ప్రాముఖ్యత ఏంటంటే మీకు ముందు ఏం చెప్పాలంటే జూనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులు. ముఖ్యంగా ఏంటంటే రేబీస్ అని, బ్రూసెల్లోసిస్ అని, మన కరోనా అన్నాం కదా, ఇలాంటి కోవిడ్ కూడా ఒకటి ఉంది వైరస్, కరోనా వైరస్. అలాగే లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లా, హైడాటిడోసిస్, ఇలా కొన్ని రకాల జబ్బులు ఇంచుమించుగా మోర్ దాన్ 100 దాటి ఉన్నాయన్నమాట. ఏది పశువుల నుంచి మనుషులకు వచ్చే ఈ సంక్రమిత వ్యాధులు. మరి వీటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ముఖ్యంగా అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రేబీస్, పిచ్చి కుక్క అంటాం కదా, పిచ్చి కుక్క కరిస్తే వచ్చే జబ్బు అనమాట రేబీస్ వ్యాధి. ఈ రేబీస్ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగానే మనం టీకాలు వేసుకొని మన యొక్క పెంపుడు జంతువులను కానీ మన ఫార్మ్ యానిమల్స్ని కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే అందరూ ఏం చేస్తుంటారంటే ఒక పిచ్చి కుక్క కరిచిందంటే ముందు డాక్టర్ దగ్గర పరిగెట్టాలని హడావుడి పరిగెడతారు. అట్లా కాదు, ముందు మీ దగ్గర చేస్తున్న ప్రథమ చికిత్స ఏంటంటే చక్కగా రన్నింగ్ ఫ్లో వాటర్లో శుభ్రంగా కడిగి మన లైఫ్ బాయ్ సోప్ లాంటి శుభ్రంగా ఫినాలిక్ సోప్తో శుభ్రంగా కడగాలన్నమాట. అక్కడ కడిగేసి అప్పుడు మీరు డాక్టర్ దగ్గర బయలుదేరి ఆ పోస్ట్ బయట వ్యాక్సినేషన్స్ చేసుకోవాలి. దీనికన్నా ముందు జాగ్రత్త ఏంటంటే అసలు ముందు జాగ్రత్తగానే మన పెంపుడు కుక్కలకు కానీ మీరు దగ్గరున్న వీధి కుక్కలు అంటే మీకు పరిచయం ఉన్న వీధి కుక్కలు అవి దగ్గరికి వస్తుంటాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చి మీరు చక్కగా పిల్లలకు కానీ కుక్కలకు కానీ ఈ ప్రివెంటివ్గా ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. అందుకోసమే దాని ప్రాముఖ్యత ఇది. ఇది ముఖ్యంగా ఇంత మునుపు 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త ఒక అబ్బాయికి పిచ్చి కుక్క కరిస్తే ఈ జూలై 6న వ్యాక్సిన్ చేసి అతన్ని లైఫ్ని కాపాడడం జరిగింది అనమాట. ఆ యొక్క తేదీని ప్రాముఖ్యంగా మనం వరల్డ్ జూనోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే జూలై 6 అనమాట. మాకు మరి ఈరోజు కొన్ని గత సంవత్సరాలుగా ఈ వెటనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం జూలై 6న మనం ఫ్రీగా వ్యాక్సిన్స్ చేస్తుంటాం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్. మరి ఈరోజు ఇప్పటికి సుమారుగా 400 డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇది అందరూ ప్రజానీకం అందరూ కూడా నా పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు, పెంపుడు కుక్కలు ఈ పెంచుకున్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందు జాగ్రత్తగా వాళ్ళ పెట్స్ని కాపాడుకుంటే వాళ్ళ పెట్స్ సేఫ్, అలాగే హ్యూమన్ లైఫ్ సేఫ్, అలాగే మన సొసైటీ సేఫ్, ఫ్యూచర్ సేఫ్ అనమాట. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. వీధి కుక్క కరిచింది అనుకోండి, వీధి కుక్క మనకి కానీ లేదంటే మన పెంపుడు జంతువులు కానీ లేకపోతే మన ఫార్మ్ యానిమల్స్ మన ఆవులకి గేదెలకి కరిచినా కూడా మనకి అది తెలిసినట్టయితే ఫస్ట్ నేను ముందే చెప్పినట్టు ప్రాథమిక చికిత్స చక్కగా ఫ్లో వాటర్లో శుభ్రంగా కడిగి ఫినాలిక్ సోప్తో శుభ్రంగా కడిగి వాష్ చేసినప్పుడు వ్యాక్సిన్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ నిజంగా కరిచిన కుక్క మీ యొక్క వీధిలో కుక్క అయి ఉంటే మీరు దాన్ని గమనించాలి, కనీసం 2-3 వారాలు గమనించాలి. గమనించి అది బతికుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. చనిపోతే చాలా ప్రమాదం అనమాట. అందుకోసం ఏంటంటే ఈ రేబిడ్ డాగ్ వచ్చింది అంటే, ఆ రేబీస్ జబ్బు వచ్చింది అంటే ఇక దానికి వైద్యమే లేదనమాట.